వెల్కమ్ టు డిబేట్. ఇక అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కిన ట్రంప్ తొలి రోజు 100 సంతకాలు చేశారు. అయితే వాటిలో తొలి రోజు భారత్కు భారీ షాక్ తగిలింది. బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేస్తూ ట్రంప్ ఆర్డర్ పాస్ చేశారు. అమెరికాలో ప్రస్తుతం ఉన్న 54 లక్షల మంది ప్రవాస భారతీయుల్లో 34% అక్కడ పుట్టిన వాళ్లే. కాగా ముందు ముందు భారత వ్యతిరేక నిర్ణయాలు ఉండబోతున్నాయా అనేది $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. ఇక ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్లో చర్చిద్దాం. డిబేట్ లో మనకి చర్చించడానికి అందుబాటులో ఉన్నారు ఎనలిస్ట్ గాలి వినోద్ కుమార్ గారు, అలాగే యుఎస్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు, అలాగే యుఎస్ నుండి జక్కిరెడ్డి శ్రీనివాస్ గారు, అలాగే పొట్టి శ్రీనివాస్ గారు. నమస్తే అండి అందరికి. నమస్తే అండి. వినోద్ కుమార్ గారు చెప్పండి, మీరు చెప్పండి. ఈ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే దాదాపు చాలా వివాదాస్పదమైన ఎగ్జిక్యూటివ్ ఫైల్స్ పై సంతకం చేశారు ట్రంప్. అయితే అందులో కీలకమైంది ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేయడం అనేది. ఇది మన ఇండియాపై ఎంతవరకు ప్రభావం చూపిస్తుందంటారు వినోద్ కుమార్ గారు? అమెరికా ఫస్ట్ అనే నినాదంతోనే అధికారంలోకి వచ్చిన ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు మొత్తం ఈ మైగ్రెంట్స్ కారణంగా నిరుద్యోగం పెరిగిపోయింది విపరీతంగా. అలాగే ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఇద్దరు కూడా అమెరికాలో లోకల్ వాళ్లకు ఉద్యోగాల అవకాశాలను దెబ్బతీస్తున్నారు. సో అక్కడ పుట్టిన వాళ్ళు ఇవాళ అనివార్యంగా వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. సో ఈ దేశంలో ఇప్పుడు ఒకప్పుడు అమెరికా పరిస్థితి అంటే అమెరికాకు వెళ్లాలనే పరిస్థితి వేరు. ఇప్పుడు 30 ఏళ్ల తర్వాత, ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా వరకు టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ వచ్చాయి, స్కిల్ యూనివర్సిటీస్ వచ్చాయి, స్కిల్ డెవలప్మెంట్ జరిగింది. అట్లాగే స్టార్ట్అప్ ఇండియా, స్టాండప్ ఇండియా, అట్లాగే ఇవాళ అన్ని రకాల ఇండియా డెవలప్మెంట్ లో భాగంగా అనేక నూతన ఆవిష్కరణలకు నాంది పలుకుతున్న క్రమంలో ఈవెన్ స్పేస్ టెక్నాలజీలో కూడా ప్రపంచ మార్కెట్ మనం అందుకుంటున్న ఈ క్రమంలో పోయిన వాళ్ళంతా కూడా మేధావులు, సంపన్నులు, ఎవరైతే మేధో సంపత్తి ఉన్న వాళ్ళంతా కూడా అమెరికా దేశం యొక్క డెవలప్మెంట్ లో భాగంగా ఇవాళ వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళందరూ తిరిగి వచ్చి ఇండియా డెవలప్మెంట్ లో భాగంగా పనిచేస్తే ఇండియా అద్భుతంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన తీసుకున్న నిర్ణయం 34% మంది ఇండియన్స్ ఎవరైతే అక్కడ పుట్టారో వాళ్ళందరి మీద ప్రభావం పడుతుంది. ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ ఆలోచించాలి, అక్కడ పుట్టిన వాళ్ళు ఆలోచించాలి. ఇక మీ దేశాలకు వెళ్ళిపోండి. నాట్ ఓన్లీ ఇండియన్స్, మొత్తం ప్రపంచంలో వ్యాప్తంగా ఉన్న చైనీస్ మీద, ఆఫ్రో అమెరికన్స్ మీద, అందరి మీద ఈ ప్రభావం పడుతుంది. ఒక ఇండియన్స్ మీదనే కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ఎన్ఆర్ఐలు పోయి అమెరికాలో సెటిల్ అయ్యారో వాళ్ళందరి మీద ఈ ప్రభావం పడుతుంది. కారణం ఏంటంటే అమెరికా ఫస్ట్ అనే నినాదంలో భాగంగా ఆయన తీసుకున్న గొప్ప నిర్ణయంగా మనం స్వాగతించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు ఈ మాట నేను మాట్లాడాల్సి వస్తుందంటే, సౌత్ ఇండియాలో ఇప్పుడు మొత్తం ఇవాళ ఫార్మా రంగం కానీ, టెకీ రంగం కానీ, ఇవాళ ఐటీ రంగం కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఇవాళ మొత్తంగా అమెరికాలో ఉన్న ఈ రంగాలన్నింటినీ ప్రభావితం చేస్తున్న వాళ్ళు, అధిపతులుగా ఉన్న వాళ్ళంతా దక్షిణాది నుండి ప్రధానంగా ఉన్న వాళ్ళే. సో కాబట్టి వాళ్ళ దక్షిణాదిలో ఈ దేశం అంటే అమెరికా సంపద ఇవాళ సృష్టి జరుగుతుందంటే బికాస్ ఆఫ్ టెక్నాలజికల్ రంగం వల్ల జరుగుతుంది. సో అమెరికా సంపద సృష్టిలో మన వాళ్ళు కీలక భూమికి 60% మన వాళ్ళ శ్రమే అందులో ఉంది. సో ఆ శ్రమేదో మన దేశం కోసం వచ్చి కష్టపడి పెట్టగలిగితే అద్భుతంగా దేశం ముందడుగులో వస్తుంది. అమెరికాను దాటిపోతుంది, చైనాను దాటిపోతుంది. మార్కెట్ ఎకానమీలో ఇవాళ 5వ స్థానంలో ఉన్నది. నంబర్ 1 స్థానానికి రావాలంటే 2047లో ఎవరైతే వికసిత భారత్ ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నదో భారత్ సాధించాలంటే ఖచ్చితంగా మేధో సంపత్తి ఉన్న వర్గమంతా ఎక్కడైతే వివిధ దేశాల్లో ఉన్నారో వాళ్ళంతా తిరిగి రావడం అనేది చాలా అవసరము. 145 కోట్ల మందికి ఇవాళ మనం జీవితాన్ని ఇస్తున్న భారతదేశము పోయిన 54 లక్షల మందికి ఇవ్వలేమా? ఇచ్చే అవకాశం లేదా? ఇస్తాం, ఖచ్చితంగా ఇచ్చే అవకాశాలు ఇప్పుడు మెరుగుపడ్డాయి. భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా చాలా అద్భుతంగా టెక్నాలజికల్ రంగంలో ముందడుగు వేస్తున్నాయి. ఇవాళ ఆ దిశగా ఖచ్చితంగా భారత్ను ఇలా మనం ఇండియా ఫస్ట్ అనుకోవాలి. వాళ్ళు అమెరికా ఫస్ట్ అన్నట్టుగా మన ఇండియన్స్ అంతా కూడా ఎవరైతే ఎన్ఆర్ఐలు ఉన్నారో వాళ్ళు కూడా ఇండియన్స్ ఫస్ట్ అనుకోవాలి. అనుకుని మన దేశానికి రావాలి. వచ్చి ఈ దేశంలో ఇండియా ఫస్ట్, మన ఇండియా డెవలప్మెంట్ లో భాగంగా ఇలా చాలా మంది లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా ఇక్కడ పెట్టుబడి పెట్టండి. అమెరికా దేశంలో ఉన్న మొత్తం సంస్థలన్నీ వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టంగా లేదు. మీరు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడితే సంతోషం కదా. మీకు ఆల్రెడీ పౌరసత్వం కూడా ఇక ఈ దేశం కల్పించింది కదా. ఈ దేశంలో వ్యాపారాల అవకాశాలు కూడా కల్పించింది కదా.
ఈ దేశము మీకు ఏం తక్కువ చేస్తున్నది? ఇప్పుడు తక్కువ చేసిన పరిస్థితి ఏం లేదు కదా. ఇంకా మీరు అమెరికా ఉండాల్సిన అవసరం ఏంటిది? అక్కడ చదువుకున్న వాళ్ళైనా కనీసం వచ్చి ఇక్కడ ఇండియాలో పని చేసుకోవాలి కదా. నిన్నగాక మొన్న లాస్ట్ 2022 వరకు 34 లక్షల మంది 20 భారతీయులంతా కూడా పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఎట్లా వదులుకుంటారండి? భారతదేశ పౌరసత్వం, ఈ దేశంలో పుట్టిన వాడిగా, ఈ దేశ పౌరునిగా, ఈ దేశం యొక్క అభివృద్ధి కాంక్షించాలి కానీ ఈ దేశంలో ఏదైనా అంతర్గత సమస్యలు ఉన్నా, ఈ దేశంలో ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా వాటిని రిజాల్వ్ చేసుకోవాలి. అంతేగాని నువ్వు పోయి విదేశాల్లో సెటిల్ అయితే మాత్రం విదేశాల్లో అక్కడ సమస్యలు లేవా? ఇక్కడ ప్రతి తెలుగు వాళ్ళని చంపేస్తున్నారండి. అక్కడ అమెరికాలో అక్కడ ఎంతమందిని తెలుగు వాళ్ళని ఈ మధ్య కాలంలో చంపేశారు. గన్ కల్చరు, అక్కడ డ్రగ్ కల్చరు, అక్కడ ఉన్న విధానాలు, మన భారతీయ సాంప్రదాయం, మన భారతదేశంలో ఆ రకమైన లేవు. కొన్ని ఉన్నాయి, కొన్ని కులం పేరు మీద అట్లా వాటి పేరు మీద, వీటి పేరు మీద, మతం పేరు మీద జరుగుతున్నాయి. సో కానీ వాటిని అవి అంతర్గత సమస్యల్ని పరిష్కరించుకోవాలి. అంతేగాని విదేశాలకు పోయినంత మాత్రాన అక్కడేదో పెద్ద పొరగబెడుతుంది అని చెప్పేసి నేను అనుకోను. నేను కూడా చాలా దేశాలు తిరుగుతున్నా, లెక్చర్స్ ఇస్తున్నా. నేను అమెరికాలో కూడా చాలా విశ్వవిద్యాలయాలు లెక్చర్స్ ఇచ్చిన వాడిని కాబట్టి చెప్తున్నాను. విదేశాల్లో ఉన్న మా అమెరికాలో ప్రధానంగా ఉన్న వాళ్ళంతా తిరిగి మేధో సంపద ఉన్న వాళ్ళంతా భారతదేశానికి వచ్చి వాళ్ళు ఇక్కడ పెట్టుబడి పెట్టండి, మీ యొక్క శ్రమని ఇక్కడ ఈ దేశాభివృద్ధి కోసం చేయాలని చెప్పేసి నేను భావిస్తాను. రైట్. మామిడి గిరిధర్ గారు నమస్తే అండి. గిరిధర్ గారు చెప్పండి, ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేయడం అనేది ఇండియాపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? మీరేమంటారు? నమస్తే అమ్మా, మీకు, మీ కో ప్యానలిస్ట్ కి, మీ ప్రేక్షకులు అందరికీ నమస్కారాలు అమ్మా. అమ్మా, అది వాళ్ళ అంతర్గతమైన విషయం, మొదటి అర్థం చేసుకోవాలి. రెండవది, ఇది భారతదేశపు పౌరులకు మాత్రమే వర్తించేది కాదు, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ వర్తించేది. మూడవది, నాకు తెలిసి ఈ ఆర్డినెన్స్, ఆఫ్ కోర్స్ దాని డీటెయిల్స్ ఇంకా మనకు కంప్లీట్ గా బయటికి రాలేదు. నాకు తెలిసి అక్కడ పర్మనెంట్ రెసిడెంట్స్ కి ఇది వర్తించదు. అంటే H1B వీసాలు కానీ, గ్రీన్ కార్డ్ కానీ ఉన్నటువంటి వాళ్ళు, అమెరికన్ పాస్పోర్ట్ ఇంకా రానటువంటి వాళ్ళు, అక్కడ వర్క్ పర్మిట్ ఉన్నటువంటి వాళ్ళకి ఇది వర్తించదు. అంటే వాళ్ళ పిల్లలకు అక్కడ అమెరికా పౌరసత్వం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్టూడెంట్ వీసాగా వెళ్ళిన వాళ్ళు లేదా అక్రమంగా అక్కడ వెళ్ళినటువంటి వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పుట్టే పిల్లలకు వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది అని నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ దాని ప్రకారం నేను చెప్తున్నాను. కానీ ఏదేమైనా కానీ కూడా ఏ దేశానికైనా పౌరసత్వం ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వకూడదు అన్నది ఆ దేశపు ఏమంటారంటే సార్వభౌమత్వం మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు నిర్ణయించుకుంటారు ఎవరిని వాళ్ళు పర్మిట్ చేయాలి, ఎవరిని పర్మిట్ చేయకూడదని వాళ్ళు నిర్ణయించుకుంటారు. కాబట్టి అది ఎవరి హక్కు కింద మనం భావించడానికి వీల్లేదు. అలాగే భారతీయులు ఇది మా హక్కు అనడానికి వీల్లేదు. ఇందాక వారు మన వినోద్ కుమార్ గారు చెప్పినట్లు మనకు ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడి నుంచి టెక్నాలజీ తెలిసినటువంటి నిష్ణాతులు ఇక్కడి నుంచి బ్రెయిన్ డ్రైన్ అయి ఆ దేశానికి వెళ్ళిపోతున్నప్పుడు మనకు వచ్చే ఇబ్బందులు మనకు ఉన్నాయి. కానీ ప్రపంచంలో ఎలా ఉంటుందంటే ఎక్కడ అవకాశాలు ఉన్నాయో అక్కడికి టాలెంట్ వెళ్ళిపోతుంది. దాన్ని ఆపడం చాలా కష్టం. దానికి సంబంధించి ఆ దేశంలో కనుక టాలెంట్ మనం పెంపొందించకపోతే ఇబ్బంది వస్తుంది. ఇన్ఫాక్ట్ మన దేశంలో కూడా చూసామంటే మనం బెంగాల్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో వాళ్ళ అభివృద్ధి లేదు కాబట్టి ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అంతర్గతంగా మైగ్రేట్ అయ్యారు. వాళ్ళు మనకు భాగ్యనగరంలో కానీ, బంగళూరులో కానీ, చెన్నైలో కానీ ఐటీ రంగంలో ఉన్నటువంటి కంపెనీస్ లో పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు బీహారీ, బంగాలీలో ఉన్నారు. ఎందుకు? అక్కడ అవకాశాలు లేవు వాళ్ళకి, అక్కడ మొత్తం మూతపడింది. సో టాలెంట్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలాగే మనం చూసాం, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు గ్రామాల్లో ఉండరు, వాళ్ళు పట్టణాలకు వెళ్తారు. ఈ మైగ్రేషన్ అనేది ఆపడం చాలా కష్టం. ఆపర్చునిటీస్ కనుక వస్తే కనుక తప్పకుండా వాళ్ళు వాళ్ళ స్వస్థానంలో ఉండేదానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి రాబోయే రోజుల్లో భారతదేశం మనం 2వ స్థానం, 3వ స్థానంలో వెళ్లేటువంటి అవకాశాలు మనకు ఉన్నాయి. కాబట్టి పెద్ద మార్కెట్, పెద్ద ఇండస్ట్రియలైజేషన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి దాని దృష్ట్యా ఇక్కడ కొంతమందిని మనం ఆపగలిగినటువంటి పరిస్థితి మనకు ఉంటుంది. రెండవది, అక్కడ ఉన్నటువంటి ఇల్లీగల్ మైగ్రెంట్స్ వచ్చి వాళ్ళు అక్కడ హక్కు కింద భావించి అక్కడ వాళ్ళ పిల్లలు అక్కడ వాళ్ళ పౌరసత్వం తీసుకున్న తర్వాత ఒకవేళ మీరు వాళ్ళ తల్లిదండ్రులను రిపోర్ట్ చేసినా కానీ కూడా రేపు ఏం చేస్తారంటే వాళ్ళు, మేము అమెరికా సిటిజన్స్ కాబట్టి మా తల్లిదండ్రుల్ని వీళ్ళందరినీ మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటామని చెప్పి వాళ్ళు మొదలు పెడతారు. కాబట్టి ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. మన దేశంలో కూడా చూద్దామమ్మా, మనకు బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలు, మన ఇక్కడ మయన్మార్ నుంచి రోహింగ్యాలు, బంగ్లాదేశ్ నుంచి కొంతమంది, వీళ్ళందరూ కూడా లక్షలాది మంది మన దేశంలో చొరబాటుదారులు వచ్చి ఇక్కడంతా తిష్ట వేశారు. ఇన్ఫాక్ట్ సైఫ్ అలీ ఖాన్ ని పొడిచినటువంటి వ్యక్తి కూడా ఈ రోజు బంగ్లాదేశ్ వచ్చినటువంటి ఇల్లీగల్ ఇమిగ్రెంట్ అని మనకు తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఇన్ఫాక్ట్ మనకు గురుగాంలో కావచ్చు, నోయిడాలో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, ఇక్కడంతా కూడాను వాళ్ళు ఏమంటారంటే ఒక విధమైనటువంటి అస్థిర వాతావరణం క్రియేట్ చేశారు. వాళ్ళు ఈ రోజు చాలా మంది అక్కడ ఉన్నటువంటి ఫ్లాట్స్, పెద్ద పెద్ద ఫ్లాట్స్ ఎవరైతే ఉంటాయో వాటికి అక్కడ వీళ్ళు పనిచేయడానికి
కూలీ నాలిగా వెళ్తారు, లేదా ఇళ్లలో పనిచేయడానికి వెళ్తారు, వాచ్మెన్ గా వెళ్తారు. సో వీళ్ళు అక్కడ చాలా రైడ్స్ చేశారు, వీళ్ళతో చాలా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కాబట్టి భాగ్యనగర్లో కూడా వీళ్ళు చాలా తిష్ట వేసుకున్నారు, ఎన్నో బస్తీల్లో వీళ్ళందరూ ఉంటున్నారు. కాబట్టి వాళ్ళు మన దేశ పౌరులు కానటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి సెటిల్ అయితే కనుక లీగల్ గా వస్తే మనకేం పర్వాలేదు. ఎందుకంటే లీగల్ గా వాళ్ళు రావచ్చా రాకూడదా అని చెప్పి మనం వాళ్ళని మన ఇంటెలిజెన్స్ బ్యూరో వీళ్ళందరూ దాన్ని చెక్ చేసి వాళ్ళని పరిమితిస్తారు. కాబట్టి దానికి ఇబ్బంది లేదు. లేకుండా వాళ్ళు అక్రమంగా మన దేశంలో వచ్చి స్థిరపడితే వాళ్ళ వల్ల వాళ్ళు ఈ దేశపు చట్టాన్ని నమ్మేటువంటి వాళ్ళు కాదు, ఈ దేశపు సంస్కృతి, ఈ దేశాన్ని గౌరవించేటువంటి వాళ్ళు కాదు. వాళ్ళకి ఏదో ఎకనామిక్ గా వాళ్ళ ఉపాధి కోసం, వాళ్ళ బతుకు తెరువు కోసం వచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి ఒకసారి వాళ్ళకు ఒక స్థాయి వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఎటువంటి విధ్వంసాలు చేస్తారో మనం చెప్పలేం. రెండవది, వాళ్ళు పొట్ట చేతులు పట్టుకొని వచ్చినటువంటి వ్యక్తులు కాబట్టి ఇక్కడ నార్మల్ గా మనకు కూలీ నాలి ఎంత ధరలు మనం వాళ్ళకు జీతభత్యాలు ఇవన్నీ ఇస్తామో దానికంటే చాలా తక్కువ ధరలో వాళ్ళు పనిచేయడానికి సిద్ధపడతారు. కాబట్టి మన పౌరులకే ఉద్యోగాల అవకాశాలు లేకుండా వాళ్ళు వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇదే పరిస్థితి అమెరికాలో కూడా అదే ఉంది. అమెరికాలో ఉన్నటువంటి వైట్, ఎస్పెషలీ వైట్ తెల్లజాతి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు లేక బాగా సఫర్ అవుతున్నారు. వాళ్ళ ఉద్యోగాలన్నీ కూడా ఈ మెక్సికో, వెనిజుయేలా, ఇటువంటి మన లాటిన్ అమెరికా నుంచి కానీ, ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళు కానీ, లేదా ఆసియా ఖండ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ వచ్చి ఆ ఉద్యోగాలు తీసేసుకున్నారు. నార్మల్ గా రోజుకి $50 పనిచేసేటువంటి వ్యక్తి వీళ్ళు వచ్చి రోజుకి $20-25 పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అంత తక్కువ చీప్ లేబర్ ఉన్నప్పుడు కంపెనీలు కూడా వాళ్ళకు ఎంత లాభసాటిగా ఉండేటువంటి వ్యాపారం చేసేటువంటి ప్రతి కంపెనీ కూడా వాళ్ళు $50 ఇచ్చి ఎందుకు పెట్టుకుంటారు? పెద్ద ఖర్చుతో కూడినటువంటి లేబర్ ఎందుకు పెట్టుకుంటారు వాళ్ళు? కాబట్టి ఈ సమస్యలన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎకనామిక్ ఏమంటే సమస్యలు, ఇవన్నీ కూడా ఆర్థికపరమైనటువంటి సమస్యలు. ఈ సమస్యల ఆ దృష్ట్యానే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి ఏదైతే వాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నదో దాని దృష్ట్యా ఆయన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి నినాదం ట్రంప్ గారు తీసుకున్నారో దాని దృష్ట్యా అమెరికన్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తానని ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు. మనకు వ్యతిరేక నిర్ణయం కాదు అని మనం అనుకోవాలి. రైట్ గిరిధర్ గారు. జక్కిరెడ్డి శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి, ఇప్పటి వరకు అక్కడ పుట్టిన పిల్లల ద్వారా వీసా స్పాన్సర్ పొందారు చాలా మంది. అయితే ఇప్పుడు బర్త్ టూరిజం కూడా అక్కడ ఎక్కువగానే పెరిగింది. అయితే ఇప్పుడు H1B వీసా ద్వారా గ్రీన్ కార్డు ఉన్న వారికి కూడా ఇది ఇబ్బందిగా మారే అవకాశం ఉందా? జక్కిరెడ్డి శ్రీనివాస్ గారు. జీటీవీ ప్రేక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. సో తోటి ప్యానలిస్టులకు కూడా గుడ్ మార్నింగ్. సో మనం ఇప్పుడు ట్రంప్ తీసుకున్న విధానాలు మనము వివిధ కారణాలు మనం అన్వేషించుకుంటే బేసికలీ ఫస్ట్ రీజన్ వచ్చి ఓన్లీ బర్త్ రైట్ సిటిజన్ ని అన్ని కేటగిరీస్ కి కట్ చేశారండి బేసికలీ. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీరు చూసుకుంటే స్టూడెంట్ వీసా, వర్క్ వీసా ఆర్ ఎనీ అదర్ వీసా అండ్ టూరిజం పైన వచ్చి ఇక్కడ వచ్చి పిల్లలు పుట్టినా కూడా వాళ్ళకి బర్త్ సర్టిఫికేషన్ కానీ బర్త్ సిటిజన్షిప్ కానీ ఇవ్వట్లేదు. సో ఇప్పుడు వరకు అంటే నిన్న మొన్న జనాలు అంటే మనం అనలైజ్ చేసుకుంటే చాలా న్యూస్ ఛానల్స్ లో మనం చూస్తుంది ఏంటంటే ఓన్లీ F1 స్టూడెంట్స్ వరకు మాత్రమే ప్రాబ్లం ఉండదు, మిగతా వారికి ప్రాబ్లం ఉంటుంది, మిగతా వారికి అందరికీ ప్రాబ్లం ఉండదు అని ఒక మనం చర్చించుకుంటున్నాం. బట్ మనం డీపర్ అనాలిసిస్ చేసుకుంటే మనం ఉన్న సందేశాన్ని మనం చదివితే ప్రతి ఒక్కరికి ప్రాబ్లం అండి. ఎందుకంటే ఇప్పుడు ఎంటైర్ ఇండియాలో ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో అన్ని కేటగిరీస్ ఆఫ్ వీసాస్, వర్క్ వీసా, టూరిజం వీసా ఆర్ స్టూడెంట్ వీసా, అన్ని కేటగిరీస్ ఆఫ్ వీసాస్ కి ఇక్కడ బర్త్ రైట్ సిటిజన్షిప్ ఇవ్వట్లేదు. సో ఒక బర్త్ పిల్లోడు కానీ పాప కానీ పుట్టిన తర్వాత వారికి సిటిజన్షిప్ రావాలంటే వాళ్ళ పేరెంట్స్ లో ఎవరన్నా ఒకరికి గ్రీన్ కార్డ్ కానీ సిటిజన్ అయ్యి ఆల్రెడీ ఉండాలి. ఉంటే అలాంటి కండిషన్స్ లో మాత్రమే మీకు ఇప్పుడు సిటిజన్షిప్ వస్తుందని క్లియర్ గా రాసి మెన్షన్ చేశారు డాక్యుమెంట్ లో. సో అదొక రీజన్. అంటే అదొక ఎందుకు పెట్టారనేది ఇంకో నెక్స్ట్ కేటగిరీలో మనం డిస్కస్ చేసుకుంటే దేర్ ఆర్ సెవరల్ పొలిటికల్ రీజన్స్ అండి. ఎందుకంటే డెమోక్రాట్ వాళ్ళ మేజర్ ఓటు బ్యాంక్ వచ్చేసి ఇమిగ్రెంట్స్. సో వాళ్ళకు వచ్చిన ఇప్పటి వరకు వచ్చిన అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ అందరికీ ఒక సిటిజన్షిప్ కల్పించి ఒక పాత్వే చేసి డెమోక్రటిక్స్ అందరు కలిపి ఒక ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకోవాలని వాళ్ళ ముందు నుంచి వాళ్ళ ప్లాన్ బేసికలీ. సో అందుకే మీరు చూసుకుంటే కనుక కాలిఫోర్నియాలో చాలా ఇమిగ్రెంట్స్ అందరు సెటిల్ అవుతారు. అది సేఫ్ హెవెన్ ఫర్
ఇమిగ్రెంట్స్ అని మనము చూసుకోవచ్చు. మీరు చూసుకుంటే అక్కడ ఉన్న ఎలక్టోరియల్ ఓట్స్ మొత్తం మన డెమోక్రాట్స్కే వచ్చాయి. సో అక్కడ ఏమవుతుందంటే బేసికలీ ఎప్పుడైతే ఇల్లీగల్ డాక్యుమెంట్ ఇమిగ్రెంట్స్ కానీ లేకపోతే బయట దేశాల నుంచి లీగల్ కానీ ఇమిగ్రేషన్ ఎప్పుడైతే వస్తుందో చాలా మంది బేసికల్లీ డెమోక్రాట్స్ కి సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఓటు బ్యాంక్ పెరుగుతుంది. అంటే ఇది ఫ్యూచర్ లో దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం ఆ సిటిజన్షిప్ అనేది మనం ఒక నియంత్రించగలిగితే వాళ్ళకి ఫ్యూచర్ లో వచ్చే ఓటు బ్యాంకును కూడా మనం కట్ చేయొచ్చు అన్న అదొక రీజన్ బేసికలీ రిపబ్లికన్స్. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే కనుక మనకి చాలా మంది ఇమిగ్రెంట్స్ కి ఉన్న పాత్వే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కి వచ్చిన పాత్వే మనకి లీగల్ ఇమిగ్రెంట్స్ కి లేదండి. ఎందుకంటే H1B మన ఇండియా నుంచి ఎవరైతే ఇక్కడికి వచ్చారో, అమెరికాకి వచ్చారో వాళ్ళకి ఒక గ్రీన్ కార్డ్ ఇప్పుడు వచ్చిన ఎవరైనా స్టూడెంట్ కానీ వర్క్ పర్మిట్ పైన ఇక్కడికి వచ్చారంటే నెక్స్ట్ 20 years కి కానీ వాళ్ళకి గ్రీన్ కార్డ్ రాదు. నెక్స్ట్ 20 to 25 years వరకు ఇప్పుడున్న క్యూ చూసుకుంటే 20-25 years వరకు గ్రీన్ కార్డ్ రాదు. సిటిజన్షిప్ వచ్చేసరికి 30 years అవుతుంది. అదే వేరే కంట్రీస్ లో నుంచి వచ్చి ఉంటే వాళ్ళకి బ్యాక్లాగ్ తక్కువగా ఉంది కాబట్టి వాళ్ళకి తొందరగా గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అట్లాగే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వాళ్ళకి వచ్చిన తర్వాత అస్లైమ్ అని మీరు చూసుకుంటే అస్లైమ్ సీకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇమ్మీడియట్ గా ఒక 3-4 years లో సిటిజన్షిప్ కల్పించే ప్రాతిపదికలు ఆల్రెడీ డెమోక్రట్స్ డిజైన్ చేసి పెట్టారు. సో వాళ్ళకి ఏంటంటే ఇమీడియట్ గా సిటిజన్షిప్ వస్తే ఓట్ బ్యాంక్ పెరుగుతుంది. వాళ్ళకి మన ఫ్యూచర్ లో కానీ ఎలక్షన్స్ జరిగితే వీళ్ళంతా డెమోక్రాట్స్ కి ఓట్లు వేస్తారు అనే ఒక అంటే లాంగ్ టర్మ్ ఒక ప్లాన్ ఒకటి క్రియేట్ చేసుకొని పెట్టుకున్నారు. కాబట్టి వాళ్ళకి ఆ సొల్యూషన్ ని ఎట్లాగో వీళ్ళు బ్రేక్ చేయడానికి డెమోక్రాట్స్ అది తీసుకున్నారని నేను అనుకుంటున్నాను. దట్స్ వాట్ అంటే మేజర్ పొలిటికల్ అనలిస్ట్ కూడా తీసుకుంటుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి ఇండియా నుంచి ఇక్కడికి వచ్చారు చాలా మంది. ఇందాక వినోద్ గారు కూడా మాట్లాడారు, చాలా మంది భారతదేశాన్ని వదిలి ఇక్కడికి వచ్చారు, అమెరికాకి వచ్చారు, తర్వాత అక్కడ ఉద్యోగాలు లేవు అది ఇది అంటున్నారు. కానీ నేను దాంతో ఒక చిన్న నేను విభేదిస్తున్నానండి. ఎందుకంటే ఇండియా నుంచి ఒకసారి వేరే కంట్రీకి వెళ్ళినంత మాత్రాన భారతదేశం పైన ప్రేమ చచ్చిపోదు. భారతదేశానికి చేయాలి, మనం ఏదో మనం పుట్టిన గడ్డకి ఏదో ఒకటి చేయాలనే ఒక తాపత్రయం ఎప్పుడు మా మనసులో ఉంటుంది. ఇప్పుడు మీరు చూసుకుంటే రీసెంట్లీ సత్య నాదెల్లా గారు ఇండియాకి విజిట్ చేశారండి. $3 billion మైక్రోసాఫ్ట్ నుంచి ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చారు బేసికలీ. అంటే దాని అర్థం ఏంటంటే ఒక అంటే ఓన్లీ యంగర్ జనరేషన్ తరలిపోతుంది, కానీ మళ్ళీ దాని ఇన్ రిటర్న్స్ మనం ఇండియాకి ఏమి ఇస్తున్నాం అనేది కూడా మనం చూసుకుంటే మనం చాలా తెస్తున్నాం. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది డబ్బు సంపాదిస్తున్నారు, కంపెనీలు పెడుతున్నారు, అంటే పెద్ద పెద్ద విద్యా సంస్థలు నెలకొల్పుతున్నారు, కంపెనీలకు సీఈఓలు అవుతున్నారు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ వాట్ ఆర్ వి డూయింగ్ ఇస్ వీఆర్ గివింగ్ బ్యాక్ టు ఇండియా. ప్రతి ఒక్కరు అంటే నేను 100% అని చెప్పకపోయినా కూడా ఒక 90% మనం ఇండియాకి ఏం చేయాలి అనేది మనం ఇక్కడి నుంచి వచ్చిన ప్రతి ఒక్క ఎన్ఆర్ఐ, వెల్ సెటిల్డ్ ఎన్ఆర్ఐ ప్రతి ఒక్కటి ఈదర్ ఇట్ కుడ్ బి అంటే వాళ్ళు పెద్దగా చేయకపోయినా, కంపెనీలు పెట్టకపోయినా కూడా ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ తీసుకెళ్లి ఇండియాలో పెట్టినా కూడా అది ఇండియాకి ఎంతో మేలు చేసినట్టే. ఎందుకంటే మీరు చూసుకుంటే ఫారెన్ రిజర్వ్స్ ఎన్ని పెరుగుతున్నాయంటే అది ఓన్లీ ఎన్ఆర్ఐస్ వల్ల ఫారెన్ రిజర్వ్స్ పెరుగుతున్నాయి. సో ఇట్లాంటివి మనం అంటే కాకపోతే ఇది ఏంటంటే ఇప్పుడు ట్రంప్ చేసిన ఒక విధానం మనకు ఒక బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇది ఫైనల్ ఇక్కడతో ఆగిపోదు. ఎందుకంటే దీన్ని తీసుకెళ్లి కోర్టులో మనం సబ్మిట్ చేసి కోర్టు కూడా చేస్తున్నారు. రైట్. పొట్టి శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. అయితే ఇప్పుడు ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చేయడం అనేది న్యాయ సమీక్షలో ఎంతవరకు నిలుస్తుందంటారు? నమస్కారం అండి. జీటీవీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం, వినోద్ గారికి, శ్రీనివాస్ గారికి, గిరిధర్ గారికి అండ్ శివ గారికి. సో ఇప్పుడు దాకా అందరు మాట్లాడారు. సో లీగల్ గా ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది జస్ట్ ఒక ఆర్డినెన్స్ మాత్రమే, ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మాత్రమే. సో ఒక 14th అమెండ్మెంట్ అనేది జరగాలి రాజ్యాంగంలో, అమెరికా రాజ్యాంగంలో 14th అమెండ్మెంట్ అనేది జరగాలి. సో ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తోని 14th అమెండ్మెంట్ అనేది జరగదు. దెర్ ఇస్ నో ఛాన్స్. సో నేను కూడా పొద్దున్నుంచి నా ఫ్రెండ్స్ కూడా కాల్ చేస్తున్నారు, నేను కూడా కొంతమంది లాయర్స్ తో ఇక్కడ అటర్నీస్ అంటారు, అటర్నీస్ తో మాట్లాడుతున్నాను. సో ఈ 14th అమెండ్మెంట్ అనేది అంత ఈజీ కాదు. అండ్ దిస్ ఈస్ జస్ట్ అన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ టు బి ప్రిసైజ్. సో ఇది జరగాలంటే ఫస్ట్ కోర్ట్ యాక్సెప్ట్ చేయాలి. కోర్ట్ యాక్సెప్ట్ చేయదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 14th అమెండ్మెంట్ అనేది ఏం చెప్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. 14th అమెండ్మెంట్ సేస్ ఆల్ పర్సన్స్ బోర్న్ ఇన్ ఆర్ న్యూట్రలైజ్డ్ ఇన్ ద యుఎస్ దే ఆర్ సిటిజన్స్ అనేది అంటే 14th అమెండ్మెంట్ లో చాలా క్లియర్ గా చెప్తుంది అది. సో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? అండ్ దిస్ ఈస్ నాట్ ద ఫస్ట్ కేస్. ఇది ఫస్ట్ టైం కాదు యుఎస్ లో ఇలాంటి ఒక
ఆయన పుట్టిన వాళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వద్దు, బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేది ఫస్ట్ టైం కాదు. దెర్ వాజ్ అనదర్ 1898 లో కూడా ఇట్లాంటిది ఒక కేసు జరిగింది. వాంగ్ కిమ్ అనే ఒక అతను ఇక్కడే పుట్టాడు. వాళ్ళ పేరెంట్స్ కాలిఫోర్నియాలో ఉండేవాళ్ళు. అతను ఇక్కడ పుట్టాడు. అతను చైనా వెళ్ళిపోయాడు. మళ్ళీ చైనా వెళ్ళిపోయి రివర్స్ వచ్చేటప్పుడు అమెరికా తనని రీఎంటర్ అవ్వనివ్వలేదు. Then he filed a case in United States court saying that I'm a citizen of this country and why they are not allowing me to re-enter this country అని. అప్పుడు సుప్రీం కోర్ట్ తనకు ఫేవర్ గా జడ్జిమెంట్ ఇచ్చింది. ఎస్, తను ఇక్కడ పుట్టాడు, అమెరికా రూల్ అది ఏంటి, హూ ఎవర్ బోర్న్ ఇన్ దిస్ సాయిల్ దే ఆర్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ అని. అండ్ ఇది చాలా కష్టం అండి. ఇది అసలు డెఫినెట్ గా నేను మాట్లాడినంత వరకు, నాకున్న నాలెడ్జ్ అంత వరకు, నేను మాట్లాడిన అటర్నీస్ వరకు దెర్ ఇస్ 99.999% ఛాన్స్ లేదు. ఇది అవ్వదు, వర్కౌట్ అవ్వదు. రైట్. అంటే ఇండియాలో మనకి రాజ్యాంగ సవరణ ఎలాగో ఇది అలా సవరణ చేస్తే తప్ప ఇది సాధ్యం కాదు. ఇది మళ్ళీ సెనెట్ లో పెట్టాలి. అక్కడ కూడా 2/3 మెజారిటీ రావాలి. అండ్ తర్వాత ఆల్రెడీ కొన్ని సోషల్ ఆర్గనైజేషన్స్ కేసు ఫైల్ చేశాయి ట్రంప్ డెసిషన్ కి అగనెస్ట్ గా, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ కి అగనెస్ట్ గా. అది అంత ఈజీ కాదు. సింపుల్ గా ఏదో ఇట్లా ట్రంప్, ఇట్ డజంట్ మీన్ దట్ ఇప్పుడు మనం అందరూ అంటారు కదా పెద్దన్న పాత్ర అంటే ట్రంప్ ఏదనుకుంటే అది చేయడానికి అలా అవ్వదు. దర్ ఇస్ చాలా లోపల కూడా ఇప్పుడు ఇండియాలో మనకి బిల్స్ ఎలా పాస్ అవుతాయో, పార్లమెంట్ లో మెజారిటీ ఎలా రావాలో ఇక్కడ కూడా అలా సేమ్ అలానే ఉంటుంది. అప్పర్ హౌస్, లోవర్ హౌస్ అన్ని సేమ్ ఉంటాయి ఇక్కడ కూడా. బట్ టర్మినాలజీ డిఫరెంట్ ఉంటుంది అంతే. కాకపోతే ఇండియాలో చెప్పినట్టు ఒక మోదీ ఏది చెప్తే అది నడుస్తుంది అన్నట్లు ఉండదు. ఇక్కడ కొంచెం ఉంటది. వాళ్ళు కూడా ఏది చెప్పాలనుకుంటే ఓపెన్ గా చెప్తారు. సెనేట్స్ ఉంటారు, గవర్నర్స్ ఉంటారు ఇక్కడ కూడా. సో ఎవరైనా అపోజ్ చేయొచ్చు. ఇట్ డజంట్ మీన్ దట్ ఓకే ట్రంప్ చెప్పేశాడు, సైన్ పెట్టేశాడు, ఇంకా అయిపోయింది, రేపటి నుంచి ఎవరికి సిటిజన్షిప్ ఇవ్వరు అని ఉండదు. దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ దాన్ని కొన్ని హోల్డ్ చేయగలుగుతాడు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ కేసు ఫైల్ చేయడానికి, సుప్రీం కోర్ట్ కేసు తీసుకోవడానికి ఇవన్నిటికి ఒక 6 months టైం పట్టింది అనుకోండి. ఈ 6 months లో పట్టిన పీరియడ్ లో పుట్టిన పిల్లలకి హీ మైట్ హోల్డ్ దట్ ఆ డాక్యుమెంట్స్ ప్రాసెస్ అవ్వకుండా హోల్డ్ చేయగలుగుతారు అంతే. బట్ 6 months తర్వాత అయినా సరే కోర్టు ఒకవేళ లేదు కేసు కొట్టేస్తున్నాం అంటే యూ హ్యావ్ టు గివ్ సిటిజన్షిప్. అట్లా దాంట్లో ఏమి అయిపోయింది ఇంకా ట్రంప్ చెప్పిందని అట్లా ఉండదు. అండ్ వన్ మోర్ థింగ్ చెప్పండి. ఇంకొకటి ఏంటంటే దీనిపైన ఒక బుక్ కూడా ఉందండి, సిటిజన్షిప్ వితౌట్ కన్సర్న్ అని ఒక బుక్ కూడా ఉంది. పీటర్ షాక్ అని ఒక ప్రొఫెసర్ తను రాశాడు. తను కూడా హీ వాజ్ ద పార్ట్ ఆఫ్ దిస్ 14th Amendment అమెరికన్ కాన్స్టిట్యున్సీలో. సో అది అంత ఈజీగా అవ్వదు. అండ్ ఆల్ అదర్ ఏవైతే ఉన్నాయో తన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పెట్టారో దాంట్లో అన్ని కూడా అలా ఈజీగా అయిపోయేవి కావు. ఇది మేజర్, ఇది చాలా పెద్ద, యుఎస్ మొత్తంలో అందరు అటర్నీస్ ఇదే టాపిక్ మీద మాట్లాడుతున్నారు ఈ నిన్నటి నుంచి. సో దిస్ గోనా బి వెరీ బిగ్. రైట్. శివం గారు నమస్తే అండి. నమస్తే అండి. అయితే ఈ అమెరికా ఫస్ట్ అనే ట్రంప్ నినాదంలో మన ఇండియాకి ఏ అంశాలలో ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది? ముందుగా ఇదే టాపిక్ ఒకసారి నేను మాట్లాడతాను, బర్త్ రైట్ గురించి. బేసిక్ గా ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏదైతే బర్త్ రైట్ ఇవ్వమన్నారో దాంట్లో అంటే పేరెంట్స్ మినిమం గ్రీన్ కార్డ్ హోల్డర్ అయి ఉండాలి అని చెప్పి ఒకటి పెట్టారు. సో ప్రాబ్లీ అది కొద్దిగా మోడిఫై చేసేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే లీగల్ సిటిజన్స్ అంటే H1 హోల్డర్స్ అంటే ఎవరైతే ఇక్కడ సోషల్ సెక్యూరిటీ నంబర్ ఉందో, ఎవరైతే ట్యాక్స్ పే చేస్తున్నారో వాళ్లను దాంట్లో తీసేసేందుకు అవకాశాలు ఉన్నాయి. అలా కాకుండా ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఈయన ఇచ్చిన ప్రామిస్ ప్రకారం ఏంటంటే ఇది బర్త్ రైట్ తీసేస్తాను అన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ రోజు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చేందంటే ఇప్పుడు కన్జర్వేటివ్ రిపబ్లికన్స్ ని కొద్దిగా హ్యాపీ చేసేందుకు ఇచ్చిన ఆర్డర్ అని అనుకుంటాను. ఎందుకంటే ఒక్కోసారి ఏమైందంటే ఓకే నేను కొట్టినట్టు చేస్తాను, మీరు ఏడ్చినట్టు చేయండి అన్నాడు కొంతమంది పొలిటీషియన్స్ అలా చేసేందుకు అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ మేజర్ గా ఏమైందంటే చాలా మంది చైనీస్, తర్వాత మిగతా ఏషియన్ కంట్రీస్, నాట్ ఇండియన్స్ అండ్ అరబ్ కంట్రీస్ నుంచి, నేను కూడా గల్ఫ్ లో పనిచేశాను 25 years కింద. వీళ్ళందరూ ఏం చేస్తారంటే వీళ్ళు B1 B2 వీసాలు అప్లై చేసుకుని ఆ లేడీ ఎవరైతే 6 months ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఇక్కడికి వస్తారు. మెడికల్ టూరిజం ఇక్కడ హాస్పిటల్స్ చాలా మంది డబ్బులు తీసుకొని చాలా చేస్తారు వీళ్ళు ఇక్కడ. ఎందుకంటే వీళ్ళకి ఇన్సూరెన్స్లు ఉండవు కదా, వాళ్ళు వాట్ ఎవర్ దే ఆ మనీ ఇచ్చేస్తారు వీళ్ళందరూ, వాళ్ళకి సిటిజన్షిప్ వచ్చేస్తుంది.
ఇక్కడ ఏంటంటే ఇల్లీగల్ గా వచ్చి ఇక్కడ సిటిజన్షిప్ తీసుకున్నాక ఆ పిల్లలు ఒకసారి 21 years అయిన తర్వాత దే కెన్ అఫీషియల్లీ దే కెన్ ఫైల్ ఫర్ దేర్ పేరెంట్స్ ఏంటి గ్రీన్ కార్డ్. ఒక 1 year లోపల ఆ గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది, అంటే 22 years. అదే H1 మీద ఇప్పుడు ఈ పిల్లలు ఇండియా నుంచి వచ్చే పిల్లలు స్టూడెంట్ గా వస్తారు, లోన్ తీసుకుని వస్తారు, ఇక్కడికి వచ్చిన తర్వాత 2-3 ఏళ్ళు కష్టపడతారు, H1 పిక్ కాకుంటే సెకండ్ మాస్టర్స్ చేస్తారు, తర్వాత H1 చేస్తారు. అయినా కూడా ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం 99 years వరకు వాళ్ళకి గ్రీన్ కార్డ్ వచ్చేందుకు ఆస్కారం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ట్రంప్ అనుకునేది అంటే ఇంతకుముందు అన్నది కూడా ఏంటంటే గ్రీన్ కార్డ్ ప్రాసెస్ ఆ కంట్రీ కూడా ఇప్పుడు మనకు ఇండియన్స్ కి ఇయర్లీ 5,000 గ్రీన్ కార్డ్స్ ఇష్యూ చేస్తారు అనుకోండి. అప్పుడు ఏంటంటే ఆ కంట్రీ వైడ్ అన్ని తీసేస్తే ఈ 2-3 ఏళ్ల లోపల అందరికీ స్పీడప్ అయిపోతుందని అది కూడా ఒక టాక్ నడుస్తుంది. సో ఏదేమైనా ఇప్పుడు నిన్న చేసిన ఆర్డర్ ప్రకారంగా మాత్రం చూసుకుంటే H1 హోల్డర్స్ కి ఎవరికైతే పిల్లలు లేరో ఇప్పటికే, అంటే ఈ మంత్ లో నెక్స్ట్ మంత్ తర్వాత ఎవరికైతే పుడతారో వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. మోస్ట్లీ ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు ఇది కోర్టులో తేలాల్సిన విషయము. అది అమెండ్మెంట్ చేయాల్సి ఉంటుంది, అంటే 14th అమెండ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాల్సి ఉంటుంది. ఆ రద్దు చేయాలంటే మాత్రం కాన్స్టిట్యూషన్ చేంజ్ చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే 2 సైడ్ల సెనేట్ కాంగ్రెస్ అంటే బలం ఉంది కనుక డెఫినెట్ గా అమెండ్మెంట్ అంటే అది కాన్స్టిట్యూషన్ చేంజ్ కూడా చేసేందుకు అవకాశాలు ఉంటాయి అని కూడా అంటారు. బట్ అంటే మరికొన్ని రోజుల్లో మనకు ఇంకా పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయి. హోప్ఫుల్లీ ఇండియన్స్ కి ఏం కావద్దని అనుకుంటామండి. రైట్ అండి. వినోద్ కుమార్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఈ అమెరికా ఫస్ట్ అనే ట్రంప్ నినాదంలో మన ఇండియాకి ఏ అంశాలలో ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి? నేననుకుంటా అసలు ఇబ్బందులు అనేటివి ఇండియాకి ఏమి ఎదురుగావమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఇండియా సహకారం లేకుండా అమెరికా డెవలప్ అయ్యే అవకాశమే లేదు. కాకపోతే అమెరికన్ కు ఎట్లా మేలు చేయాలనే దాంట్లో ట్రంప్ ఆలోచిస్తున్నాడు. ఆయన ఇచ్చిన హామీలలో అమెరికా ఫస్ట్ అనే నినాదం ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇవాళ మనం సిఏఎన్ ఎన్ఆర్సీ అంశం కూడా చాలా పెద్ద ఎత్తున భారతదేశంలో చర్చ జరిగింది. అప్పుడు కూడా మోడీ గారు చెప్పింది కానీ అమిత్ షా గారు చెప్పింది కానీ ఏంటంటే మేము ఇండియన్ సిటిజన్స్ కు ఇండియన్ ముస్లింస్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎవరైతే మైగ్రెంట్స్ బయట నుండి ఇల్లీగల్ గా వస్తున్నారో వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇవాళ ఇదే ప్రిన్సిపల్ అక్కడ కూడా వర్తిస్తుంది. ఇవాళ ఎవరైతే ఇల్లీగల్ మైగ్రెంట్స్ వస్తున్నారో అట్లాగే లీగల్ గా వచ్చిన మైగ్రెంట్స్ కూడా ఎవరైతే ఉన్నారో దానికి ఒక సిటిజన్షిప్ ఇవ్వాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఆఫ్ లా ఇప్పటిదాకా లేకపోవడం వల్ల, సరియంగా వాటిని అమలు చేయకపోవడం వల్ల ఇవాళ విపరీతమైన వాళ్ళకు నిరుద్యోగం పెరగడానికి స్కోప్ ఏర్పడదు. అసలు అమెరికాలో ఇవాళ ఇండియా కంటే కూడా ఎక్కువ నిరుద్యోగం పెరిగే పరిస్థితి ఉంది. ఎందుకు వచ్చింది ఈ సమస్య అంటే దీని వల్లనే వచ్చింది. ప్రధానంగా ఇల్లీగల్ మైగ్రెంట్స్ వల్ల, తర్వాత వీసా ప్రాసెస్ సరిగా లేకపోవడం వల్ల, లీగల్ డాక్యుమెంట్స్ సరిగా ప్రొడ్యూస్ చేయకపోవడం వల్ల ఇవాళ అమెరికన్ సిటిజన్స్ కు ఇబ్బంది ఏర్పడుతున్నది. కాబట్టి అమెరికాలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిరుద్యోగం పెరిగిపోయి ఇతర మైగ్రెంట్స్ కు వీళ్ళకి అవకాశాలు ఎక్కువ వస్తున్న కారణంగా ఈ దేశంలో ఖచ్చితంగా ఆ దేశాన్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ట్రంప్ మీద ఉంది. అందుకే ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఇమీడియట్లీ అమలు చేస్తున్నాడు. దీనికి ఖచ్చితంగా జ్యుడిషియల్ నుండి కూడా సపోర్ట్ ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే అంతా తెల్లవాళ్లే ఉన్నారు జ్యుడిషియల్ లో కూడా. ఇవాళ నల్లవాళ్ళ మీద దాడులు చేసినప్పుడు కానీ, లేదంటే ఆసియన్స్ మీద దాడి చేసినప్పుడు కానీ, ఆఫ్రో అమెరికన్స్ మీద దాడి చూసినప్పుడు కానీ మీకు జ్యుడిషియల్ జడ్జిమెంట్స్ వాళ్ళకు ఫేవర్ గా పెద్దగా వచ్చినట్టుగా నేనైతే జడ్జిమెంట్ చూడలే. ప్రధానంగా తెల్లవాళ్ళకు అనుకూలంగానే జ్యుడిషియరీ పనిచేస్తుంది. ఎందుకంటే పూర్తిగా తెల్లవాళ్ళ ఆధిపత్యంలోనే ఇప్పటికీ జ్యుడిషియరీ ఉంది, తెల్లవాళ్ళ ఆధిపత్యంలోనే ఇప్పటికీ పార్లమెంట్ ఉంది, తెల్లవాళ్ళ ఆధిపత్యంలోనే ఇప్పటికీ ఎగ్జిక్యూటివ్ ఉంది అక్కడ. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే కనీసం బ్లాక్ అండ్ వైట్ హౌస్ అనే పేరు కూడా, బ్లాక్ అనే పదాన్ని చర్చలేకపోయారు ఇప్పటి వరకు. దాన్ని శ్వేత సౌధమే అన్నారు, తెల్లవాళ్ళ సౌధమే అన్నారు. ఇప్పటికీ కూడా ఒక ప్యూర్ బ్లాక్ ఇంతవరకు అమెరికా అధ్యక్షుడు కాలేకపోయాడు. కాబట్టి అట్లాంటి ఆధిపత్యం భావాలు కలిగిన ఎవరైతే ట్రంప్ వచ్చాడో ఆ ట్రంప్ ఖచ్చితంగా తెల్లవాళ్ళ ప్రయోజనాలను కాపాడడంలో వెనుకంజ వేయరు. అట్లాగే జ్యుడిషియరీ కూడా ఇలా తెల్లవాళ్ళ ఆధిపత్యంలో ఉంది కాబట్టి వాళ్ళు కూడా వెనుకంజ వేయరు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అమెండ్మెంట్ తీసుకొచ్చుకునే అవకాశం ఉంది, వాళ్ళకి ఆ మెజారిటీ ఉంది ఇప్పుడు. సో కాబట్టి దీన్ని అది అమెరికా ప్రయోజనాల కోసమే జరుగుతుంది తప్ప అది వేరే కాదు. కాబట్టి అమెరికా సమాజం కూడా దాన్ని సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ మైగ్రెంట్స్ కూడా, లీగల్ మైగ్రెంట్స్ కూడా సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవాళ భారతదేశము అమెరికా కాదు, ప్రపంచంలో ఉన్న ఎదుగుతున్న దేశాలన్నీ ఇదే పరిస్థితిలో ఉన్నాయి. ఈవెన్ చైనా ఇదే పరిస్థితిలో ఉంది. ఆ భారతదేశం కూడా అదే విధానాన్ని అనుసరిస్తుంది. ఇల్లీగల్ మైగ్రెంట్స్ కాకుండా లీగల్ మైగ్రెంట్స్ వస్తే తప్పలేదు. అమెరికా లీగల్ మైగ్రెంట్స్ ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. ఎవరైతే ఇండియా నుండి లీగల్ మైగ్రెంట్స్ పోయారో వాళ్ళకు కూడా ఇబ్బంది లేదు.
వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగే అవకాశాలు కూడా లేవు. కాబట్టి లీగల్ మైగ్రెంట్స్, ఇల్లీగల్ అనేది ఏ దేశానికైనా ప్రమాదకరమే. అది భద్రతా విషయంలో ప్రమాదమే, అది ఉద్యోగం విషయంలో ప్రమాదమే, ఈవెన్ ట్యాక్స్ పేమెంట్ విషయంలో ప్రమాదమే, ఆ దేశం యొక్క ఇన్కమ్ జనరేషన్స్ కూడా ప్రమాదమే. కాబట్టి దాన్ని సరిచేయాల్సిన బాధ్యత ఏ దేశ పాలకునికైనా ఉంటది. కాబట్టి ఆ దేశ పాలకుడిగా ఇవాళ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని నేనైతే స్వాగతిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మన గిరిధర్ గారు చెప్పారు, బీహార్ నుండి అక్కడ నుండి ఇక్కడ నుండి వచ్చేసి ఉద్యోగాలు చేస్తున్నారు లోకల్ అని. కరెక్ట్ అది. కానీ దాన్ని కూడా కట్టడి చేయొచ్చు. దాన్ని కూడా ఒక్కటి నిమిషం దాన్ని కూడా కట్టడి చేయొచ్చు. ఎట్లా కట్టడి చేయొచ్చు అంటే ఇవాళ 90% తెలంగాణ వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి, మిగతా వాళ్ళకు 5% మాత్రమే ఇవ్వాలని దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతుంది ప్రభుత్వాలు? తెలంగాణ తెచ్చుకునేది ఎందుకు? ఇవాళ 70% లోకల్ వాళ్ళకే ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలో ఇవ్వాలని చెప్పేసి ఏదైతే చట్టం తీసుకురావాలని నిర్ణయం ఏది కర్ణాటకలో వచ్చిందో అట్లాగే మనం కూడా దాన్ని అమలు చేయాలని చెప్పేసి అనుకున్నాము. ఎందుకు అమలు చేయలేకపోతున్నాం? రేపు ఇది ప్రమాదం కదా తెలంగాణ రాష్ట్రానికి, రేపు ఆంధ్రప్రదేశ్ కూడా అట్లే ఉంటది, ప్రతి రాష్ట్రానికి అట్లే ఉంటది. కాబట్టి ఇక్కడ ఏ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఆ ప్రాంతంలో మొదట అవకాశాలు ఇచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళకి ఇవ్వాలి. సో అది సేమ్ అమెరికా కూడా వర్తిస్తుంది ఆ ప్రిన్సిపల్. కాబట్టి ఇవాళ ఆ మన ప్రజల్ని, రాష్ట్ర ప్రజలైనా దేశ ప్రజలైనా ముందు ఆ ప్రజల్ని రక్షించుకోవడానికే కదా పాలకుడు ఉండాల్సింది. అందులో భాగంగానే సిటిజన్షిప్ యాక్ట్ ను ఇవాళ ఆయన దాన్ని క్రమబద్ధీకరిస్తున్నాడు. అదేదో అన్యాయం చేస్తలేడు, లీగల్ గా క్రమబద్ధీకరించే ప్రక్రియ ఆయన మొదలు పెట్టాడు. ఇంతకుముందు మిత్రుడు ఏదైతే పొలిటికల్ గెయిన్స్ కూడా అందులో ఉంటాయి, 100% ఉంటాయి. ఎవరికైనా పొలిటికల్ గెయిన్స్ ఉంటాయి. ఏ దేశ పాలకుడికైనా వాళ్ళ పొలిటికల్ పార్టీ పెట్టింది పొలిటికల్ గెయిన్స్ కాకపోతే ఏం వేరే వాళ్ళకి అధికారానికి ఇవ్వడం కోసమా? అది ఉండదు కదా. రాజకీయాలు ఎప్పుడు రాజకీయాలే ఉంటాయి, రాజకీయ ప్రయోజనాలు ఆశించి ఉంటాయి. రైట్ వినోద్ కుమార్ గారు. రైట్ గిరిధర్ గారు మీరు చెప్పండి, ఈ ట్రంప్ తీసుకున్న నిర్ణయాల్లో ఇంకొకటి WHO ప్యారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికా నిష్క్రమించడం, ఇది ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందంటారు? అంటే ఇంతవరకు మనం చర్చించినంత కూడా వ్యక్తులకు వచ్చే కష్ట నష్టాల గురించి చర్చించాము. బహుశా మీరు అడిగిన ప్రశ్న ఇప్పుడు దేశానికి సంబంధించిన ప్రశ్న మీరు అడిగారు. WHO ఒక పాత్ర ఏంటో మనము కరోనా వచ్చినప్పుడు చూసాం. ఒకటి ప్రపంచవ్యాప్తంగా ఒక సంస్థ ఉండడం అనేది మనకు కొంత దానివల్ల లాభం ఉన్నా కానీ కూడా వాళ్ళని అక్కడ కొన్ని లాబీస్ దాన్ని కంప్లీట్ గా టేక్ ఓవర్ చేసిన విషయం మనం చూసాం. ముఖ్యంగా ఫార్మా లాబీ ఒకటి, చైనా లాబీ ఒకటి, వీళ్ళు దాన్ని కంప్లీట్ గా కంట్రోల్ చేశారు. ఫర్ ఇన్స్టెన్స్ మనం చూస్తే కనుక దాని వుహాన్ వైరస్ అని దాని ఆ పేరు రాకుండా చాలా కష్టపడి WHO దానికి సంబంధించినటువంటి అంశాలంతా కూడా వాళ్ళు పనిచేశారు. ఇన్ఫాక్ట్ చైనా వుహాన్ లో ల్యాబొరేటరీలో ఇది వచ్చింది అని వాళ్ళు చాలా కష్టపడి దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఈ రోజు దాకా కూడా వాళ్ళు చైనా మీద ఒత్తిడి తీసుకురాలేదు. మీరు ఆ డేటా ఇవ్వకపోతే మేమేదో చర్యలు తీసుకుంటామని ఈ రోజు దాకా చెప్పలేదు. కాబట్టి WHO కంప్లీట్ గా వాళ్ళ డైరెక్టర్ టెడ్ రాస్ ఎవరైతే ఉన్నారో అతను కంప్లీట్ గా చైనా ఒక సామంతుడిగా, ఒక తొత్తుగా పనిచేశాడు అతను. కాబట్టి అమెరికాలో అటువంటి భావజాలం ఒక విధమైనటువంటి వాళ్ళకు ఆలోచన ఉన్నది. ఈ WHO మనం ఖర్చు పెడుతున్నాం కానీ మనకు వీళ్ళు గౌరవం ఇవ్వట్లేదు, మనం చెప్పేది వినట్లేదు అనేటువంటిది పొలిటికల్ సర్కిల్లో ఉంది. కానీ వాళ్ళ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ మాత్రం దీన్ని వాడుకుంటున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ మనం చూస్తే కనుక ఆఖరి 2 రోజుల క్రితం జో బైడెన్ ఆయన పదవి విరమణ చేసేదానికి ఎగ్జాక్ట్ గా 48 గంటల ముందర యాంటనీ ఫౌచీని ఆయన క్షమాభిక్ష పెట్టాడు. యాంటనీ ఫౌచీ మీద ఒక కేసు లేదు ఈరోజు, ఆయన మీద ఎటువంటి అభియోగము లేదు, ఆయన మీద ఏం ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు, అయినా ముందస్తుగా ఆయన క్షమాభిక్ష పెట్టాడు. అంటే అర్థం ఏంటి? ఈయన ఏదో తప్పు చేశాడని అర్థం. రేపు ట్రంప్ కనుక ఆయన మీద ఇన్వెస్టిగేషన్ చేస్తే బహుశా ఏదైనా బయటపడచ్చు. అందుకని WHO, యాంటనీ ఫౌచీ, వాళ్ళ ఫార్మాస్యూటికల్ లాబీ వీళ్ళందరూ కలిసి ఒక విధమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి మహామారులు, పెద్ద పెద్ద వైరస్లు తీసుకొస్తున్నారు. అదే పనిగా ఆఫ్రికాలోనో ఎక్కడో తీసుకొస్తారు. అది ఇక్కడ వాళ్ళు కొంతమంది 1000-2000 మంది చనిపోగానే ఇది చాలా పెద్ద ఉపద్రవం వచ్చేసింది, అందరూ వ్యాక్సిన్లు తీసుకోవాలి అని చెప్పేసి ఒక మ్యాండేట్ పెడతారు. ఆ మ్యాండేట్ పెట్టగానే మన దేశంలో కూడా మనం వ్యాక్సిన్ ఇచ్చుకుంటూ కూర్చుంటాం. ఈ రోజు ఇప్పుడు పుట్టిన పిల్లలు మీరు చూడండి, మన దేశంలో కనీసం అంటే 25-30 వ్యాక్సిన్స్ ఉన్నాయి వాళ్ళకి. సో ఈ వ్యాక్సిన్ మ్యాండేట్స్ ఇవన్నీ కూడాను వాళ్ళ ఫార్మాస్యూటికల్ లాబీ చేస్తున్నది. వాళ్లకు ఒత్తాసు పలుకుతోంది WHO. నిజంగా అది మనకు పెద్దగా మనకేమి దానివల్ల లాభం లేదు అన్నటువంటి ఒక ఆలోచన ఎస్పెషలీ వాళ్ళ రిపబ్లికన్స్, తర్వాత రైట్ వింగ్ పార్టీస్ కి వాళ్ళకందరికి కూడా చాలా కాలంగా ఉన్నది. దాని దృష్ట్యానే WHO నుంచి ఆయన వెళ్ళిపోయారు. అలాగే ఈ సో కాల్డ్ ప్యారిస్ అకార్డ్ అంటామా, లేకపోతే
మనకు క్లైమేట్ సంబంధించిందంటమ్మా, అది కూడా ఒక లాబీ తయారైంది. అదొక లాబీ వచ్చేసి ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఏదో చిన్న తుఫాన్ వచ్చినా, చిన్న మంట వచ్చినా క్లైమేట్ చేంజ్ అని అరుస్తున్నారు. అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాకముందరే, ఇన్ఫాక్ట్ ఒక మషిన్ కూడా ఈ ప్రపంచంలో లేనప్పుడు, అప్పుడు మనకు ఈ గ్లోబల్ వార్మింగ్ లేదా, వీళ్ళు ఏ పీరియడ్ కి వీళ్ళు తీసుకుంటారు అన్నది ఒక పెద్ద ప్రశ్న. బహుశా గత 200-300 సంవత్సరాలు తీసుకుంటే కనుక 2024 చాలా ఒక విధమైన బాగా వేడి ఉన్నటువంటి సంవత్సరం కింద భావించవచ్చు. కానీ అంతకంటే ముందర వెళ్ళామంటే ఒక 600-700-800 సంవత్సరాల ముందర వెళ్తే ఇంతకంటే వేడిగా ఉన్న సంవత్సరాలు చాలా ఉన్నాయి. అలాగే మనకు సోలార్ క్యాప్స్ మెల్ట్ అవ్వడం ఏంటి, లేదా మనకు గ్లేషియర్స్ మెల్ట్ అవ్వడం ఏంటి, ఇది తరచూ జరుగుతూనే ఉంటుంది. ఇన్ఫాక్ట్ ప్రపంచవ్యాప్తంగా 0.04% మాత్రమే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. అయినా కానీ ఏదో కార్బన్ ఎమిషన్స్ అని చెప్పేసి దాన్ని ఒక విధమైనటువంటి లాబీగా తయారు చేసుకుని ఈ దేశాలన్నీ కూడాను అంటే డెవలప్ అవుతున్న దేశాల మీద వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చి ఇవన్నీ చేస్తున్నారు. రైట్. వాళ్ళ దేశంలో ఏం చేశారంటే వాళ్ళ ఫాసిల్ ఫ్యూయల్ ఇండస్ట్రీస్ అన్ని, అంటే కోల్ బేస్డ్ మన పవర్ జనరేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా బంద్ చేసుకున్నారు. బంద్ చేసుకునేసరికి అమెరికాలో మౌలికంగా అమెరికన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో తెల్లజాతి వాళ్ళకి ఉద్యోగాలు పోయినాయి. కాబట్టి ఇది ఒక లాబీ చేసింది. కాబట్టి ఈ లాబీ నుంచి బయటపడాలి అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ అక్కడి నుంచి విత్డ్రా అయ్యారు. ఇన్ఫాక్ట్ ఆయన ఫస్ట్ 4 సంవత్సరాలు అప్పుడు కూడా ఈ క్లైమేట్ ఈ గొడవల నుంచి ఆయన బయటకు వచ్చేసారు. అప్పుడే ప్యారిస్ అకార్డ్ నుంచి బయటకు వచ్చారు. మళ్ళీ జో బైడెన్ వచ్చాక మళ్ళీ చేరారు, ఈయన బయటకు వచ్చారు. సో ఇవన్నీ కూడా యునైటెడ్ నేషన్స్ అన్నది మనం సింపుల్ గా మాటలు చెప్పాలంటే యునైటెడ్ నేషన్స్, లాంగ్ లివ్ యునైటెడ్ నేషన్స్, యునైటెడ్ నేషన్స్ ఇస్ డెడ్. అక్కడ చర్చ వేదికగా తయారైంది. అది ఎవరిని కంట్రోల్ చేయలేకపోతుంది, అక్కడి నుంచి ఏమీ రావట్లేదు లిటరల్ గా. ఈ రోజు మనకు బెంజమిన్ నెతన్యాహుకు వ్యతిరేకంగా వారెంట్ ఇష్యూ అయింది, మనకు వ్లాడిమిర్ పుటిన్ వ్యతిరేకంగా వారెంట్ ఇష్యూ అయింది. కానీ వాళ్ళు అరెస్ట్ చేసే దమ్ములు ఎవరికైనా ఉన్నాయా? కాబట్టి వీళ్ళందరూ చర్చా వేదికగా ఉన్నారు. అలాగే వాళ్ళు ఇంటర్నేషనల్ కోర్టు చైనాకు వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇచ్చింది, అయినా వాళ్ళు బేఖాతరు చేసి ఫిలిప్పైన్స్ లో దుందుడుకు చర్యలు చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి యుఎన్ కి ఎటువంటి శక్తి లేదు, మేము ఊరికే పైసలు ఇస్తున్నాం కానీ దానివల్ల అమెరికాకి ఏం లాభం లేదు అన్నటువంటి ఒక ఆలోచన ఉంది. కాబట్టి దాని దృష్ట్యానే ఈ బాడీ కూడా బయటకు వస్తున్నారు. రైట్. జకిరెడ్డి శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి. ఈ ప్రెసిడెంట్ మనం ఈ యుద్ధాలను చూస్తున్నాం, ముఖ్యంగా ఇజ్రాయెల్ ఈ ఉక్రెయిన్ వార్ విషయంలో ట్రంప్ వైఖరి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? సో ట్రంప్ మీరు ఇందాక ఒక 2 hours బ్యాక్ కూడా ఒక మేజర్ మీటింగ్ జరిగింది, దాంట్లో కూడా ఇది అడ్రస్ చేయడం జరిగిందండి. సో బేసికలీ ఏఐ మీద ఇన్వెస్ట్మెంట్ కోసమని లారీ ఎలిసన్, ట్రంప్ అండ్ సాఫ్ట్ బ్యాంక్ సిఇఓ అండ్ ఓపెన్ ఏఐ సిఇఓ వారితో జస్ట్ ఒక కపుల్ ఆఫ్ అవర్స్ ముందు ఒక మీటింగ్ లో కూడా సెవరల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఒక $500 బిలియన్ యాక్చువల్లీ ఏఐకి స్థాపిస్తున్నట్టు తన చెప్పడం జరిగింది. అదే ప్రెస్ మీట్ లో భాగంగా విలేకరులు కొన్ని ప్రశ్నలు అడిగారు. దాంట్లో మేజర్ గా ఈ యుద్ధాల గురించి మనం మాట్లాడినప్పుడు ట్రంప్ డైరెక్ట్ గా చెప్పారండి. బేసికలీ ఇంతకుముందు ఉన్న జో బైడెన్ ప్రభుత్వానికి చేత కాక వాళ్ళకి ఉన్న సంబంధాలు సరిగ్గా రష్యా కానీ యుక్రెయిన్ కానీ వాళ్ళని మిస్ హ్యాండిల్ చేశారు, అందుకనే ఈ యుద్ధం ఆపలేకపోయారు. నాకు పుతిన్తో మంచి రిలేషన్షిప్ ఉంది, ఆర్ అట్లానే మిడిల్ ఈస్ట్ లో కూడా నా మాట చెప్తే వింటారు అని కళాఖండిగా చెప్పారు. సో నేను వాళ్ళతో ఒక్కసారి మాట్లాడితే యుద్ధం ఆగిపోతుంది అని, అంటే ఏదో ఇవాళ వెళ్ళి మాట్లాడంగానే రేపు యుద్ధం ఆపేసేటట్టు అంత ధీమాగా చెప్పారు. మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే అమెరికా బేసికలీ ఎప్పుడు చూసినా కూడా వేరే రాజ్య అంటే వేరే కంట్రీస్ ఇంటర్నల్ దాంట్లో మనము ఏలు పెట్టి మరి వీళ్ళు యుద్ధాలను ప్రొవోక్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు సస్టైన్ అవ్వడానికి బేసికలీ ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ వాళ్ళ ఆయుధాలు అమ్మడానికి, సో వాళ్ళ బిజినెస్ మేజర్ ఎక్స్పోర్ట్స్ చూసుకుంటే ఆయుధాలు కానీ, ఈ జెట్ ప్లేన్స్ కానీ, ఈ విమాన రంగం కానీ, ఇవన్నీ మీరు చూసుకుంటే కనుక వేరే దేశాలు అమెరికా నుంచి కొనాలని, ఇప్పుడు మన ఇండియా కూడా మన సెల్ఫ్ సస్టైన్ మోడల్ గా ఇప్పుడు ఒకవేళ డిపెండెన్సీ తగ్గించుకోగలిగితే మనము అమెరికా నుంచి మనం అంటే అమెరికా ఎలాంటి డెసిషన్ తీసుకున్నా కూడా వేరే కంట్రీస్ కి ప్రాబ్లం ఉండదు. సో ఇట్లాంటివి వీళ్ళు ఎప్పుడైతే ప్రొవోక్ చేయడం, ఇప్పుడు మీరు చూసుకుంటా కూడా ఆయిల్ అనేది ఇప్పుడు మిడిల్ ఈస్ట్ నుంచి ఎక్స్పోర్ట్, ఇవన్నీ ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మేము తవ్వేస్తాము, డ్రిల్ బేబీ డ్రిల్ అనే ఒక టైటిల్ తో
వాళ్ళు ఇప్పుడు ముందుకు వస్తున్నారు. సో అంటే ఇన్ని రోజులు వాళ్ళ ఆయిల్ ని బయటకు తీయలేదు, ఎందుకంటే వారికి వాళ్ళు ఏంటంటే ఎప్పుడు చూసినా కూడా ఒక మోనోపలి ఉంటుందండి మొత్తం ఓవరాల్ గా ప్రపంచంలో. బేసికలీ ఇప్పుడు ఏంటంటే మీరు మిడిల్ ఈస్ట్ నుంచి ఇప్పుడు వరకు రష్యా నుంచి ఆయిల్ కొన్నారు, ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళ రిజర్వ్స్ తగ్గుతుంటాయో ఇప్పుడు వీళ్ళ రిజర్వ్ స్టార్ట్ చేసి వీళ్ళు డ్రిల్ చేయాలని, ఆయిల్ తీయాలని బయటకు తీస్తున్నారు. సో ఇట్లాంటి ట్యాక్స్ నుంచి ప్రపంచం కొంచెం బయటకు వచ్చి వాళ్ళ సెల్ఫ్ సస్టైన్ మోడల్ గా ఎదగాలని, అండ్ మోరోవర్ ఎప్పుడైతే పెద్దన్న పాత్ర అంటే అమెరికా మాట వినాలి అని కోరుకొని, అంటే ఇప్పుడు నేను యుద్ధం ఆపుతున్నాను అని ఎంతైతే కాన్ఫిడెంట్ గా చెప్పాల్సి వస్తుందో అంటే చెప్తున్నాడో, వేరే వాళ్ళు ఎందుకు వింటున్నారు అంటే అమెరికా అనేది ఒక పెద్దన్న పాత్ర పోషించారు. ఎప్పుడైతే పెద్దన్న పాత్ర పోషించారు, ఒక లీడర్ అనేది ఎలా ఉండాలి అంటే వారికి అవసరం ఉన్నప్పుడు ఆదుకోవాలి, అవసరం లేనప్పుడు అంటే వారికి ఎప్పుడైతే ఒక కష్టం వచ్చినప్పుడు ఆదుకుంటేనే వాడు లీడర్ అవుతాడు. సో ట్రంప్ విధానాల్లో మీకు అవన్నీ ఎక్కడ కనిపించవండి. అంటే మీరు ఇప్పుడు డెమోక్రాట్స్ లో చూసుకుంటే కనుక మీరు ఎన్నో కంట్రీస్ కి ఇంతకుముందున్న శాంక్షన్స్ ఎత్తివేసి వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు సహాయం చేస్తారో అప్పుడు మీరు ఒక లీడర్ గా వరల్డ్ ని డామినేట్ చేస్తుంటారు. సో ట్రంప్ విధానాలు మీరు చూసుకుంటే మా ట్యాక్స్ పేయర్స్ మనీ మీరు మీకెందుకు ఇవ్వాలి, అంటే మీ యుద్ధాలలో మేము ఖర్చు పెడుతున్నాము అనే ఒక అంటే మేబీ తన ప్రజల కోసం ఆలోచించుకున్నా కూడా, సో మీరు కంట్రీ అంటే హీఈస్ నాట్ యాక్టింగ్ యాజ్ ఎ గ్లోబల్ లీడర్, హీఈస్ యాక్టింగ్ యాజ్ ఏ లోకల్ లీడర్ అన్నట్టు ఇప్పుడు మీరు ఒక కంట్రీ గురించి ఆలోచిస్తున్నారు. అంటే ఇప్పుడు ఎప్పుడైతే రీజనల్ థింకింగ్ ఉంటుందో అప్పుడు మీరు ఆ గ్లోబల్ స్టేటస్ కోల్పోతారు. సో అట్లాంటప్పుడు మీరు వేరే కంట్రీస్ లో ఇలాంటి మేజర్ డెసిషన్స్ ని ఆపడానికి మీరు ఎంత ప్రయత్నించకుండా అవి జరగవు. సో ఇట్లాంటివి ఎప్పుడైతే మనం ఈ ట్రంప్ విధానాలు చూసుకుంటామో అవి కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుందండి. ఇప్పుడు మా ఇమిగ్రేషన్, ఇప్పుడు లీగల్ ఇమిగ్రేషన్ గురించి, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఇక్కడ బాగా గన్ కల్చర్ ఒకటి, డ్రగ్స్ ఒకటి ఇల్లీగల్ గా బాగా అమెరికాలోకి ప్రవేశించడం జరుగుతున్నాయి. సో వాటికి ట్రంప్ ఏం చేస్తున్నాడంటే వీళ్ళకున్న శాంక్షన్స్ అంటే వీళ్ళకున్న పోలీసు యంత్రాంగాన్ని వీళ్ళని నియంత్రించకుండా పక్క కంట్రీస్ ని, పక్క దేశాల మీద నెపం తోస్తున్నారు. అంటే మెక్సికో కానీ కెనడా కానీ మీరు కానీ మీ ఇమిగ్రేషన్ పాలసీ సరిగా పెట్టుకుంటే మా కంట్రీకి మీ ఇంతమంది జనాలు వచ్చేవారు కాదు అని వాళ్ళని నిందిస్తున్నాడు. అంటే బేసికల్ ఏంటంటే మీ బార్డర్స్ ని మీరు సెక్యూర్ చేసుకొని మీ బార్డర్ పెట్రోలింగ్ సెక్యూర్ చేసుకొని మీరు రాకుండా లోపలికి రాకుండా మీరు అడ్డుకట్ట వేయాలి. అలాంటిది పోయి మీరు ఇప్పుడు మెక్సికోని, కెనడాని నిందించడం అంటే ఇట్లేంటంటే ఇవన్నీ ఇప్పుడు మీరు అన్ని స్టెప్ బై స్టెప్ చూసుకుంటే ఇవన్నీ ఒక గ్లోబల్ లీడర్ మాట్లాడాల్సిన మాటలు కాదు. సో ఇవన్నీ అంటే నెగటివ్ గానే మనం తీసుకోవచ్చు ఇవన్నీ. సో బేసికలీ ఏంటంటే ఇవన్నీ మనం ఎప్పుడైతే బేరేజ్ వేసుకుంటామో చాలా ఇబ్బంది. అంటే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ ఆన్ ఆల్ ఆఫ్ దీస్ ఇన్సిడెంట్స్ అండి, ఎందుకంటే ఫ్యూచర్ లో కూడా మనకి ప్రాబ్లమాటిక్ రావచ్చు. అంటే నెక్స్ట్ ఇప్పుడు ట్రంప్ కి ఒక జనాల సామెత కూడా పెట్టాడు ఏంటంటే అంటే ఒక ట్రంప్ ఈజ్ లైక్ అన్డైరెక్షనల్ బుల్లెట్ అని, అంటే గాల్లో వదిలిన బుల్లెట్, అది ఎక్కడికి వెళ్ళి హిట్ అవుతుందో కూడా ఎవరికి తెలియదు. సో తన ఉన్న విధానాలు కూడా అలానే తీసుకుంటున్నాడు. సో మనం వేచి చూడాల్సి వస్తుంది. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, అయితే ఇప్పటికే అమెరికాకు చైనాకు మధ్య కొంత గ్యాప్ ఉంది, మరి ఈ విషయంలో ట్రంప్ కూడా అదే వైఖరిని కొనసాగించే అవకాశం ఉందా? ఫస్ట్ వినోద్ గారు ఒక మాట అన్నారు, మనకు ఇండియా లేకపోతే అమెరికా అసలు ఏం చేయలేదు, మనం మొత్తం మనమే నడిపిస్తున్నాం, మనకు ఒక కైండ్ ఆఫ్ ఆ టైప్ లో చెప్పారు. సో ట్రంప్ కి ఒక పాయింట్ చాలా గట్టిగా గుర్తుంది. మీ ప్యానెల్లో ఎంతమంది, అంటే మనకి ఎంతమందికి గుర్తుందో తెలీదు, హార్లీ డేవిడ్సన్ అనే ఒక బైక్ కంపెనీకి మన ఇండియాలో 100% ట్యాక్స్ వేశారు. సో ₹1,00,000 పెట్టి బండి కొనుక్కుంటే ₹1,00,000 ట్యాక్స్ కట్టాలి. సో అది చాలా బాగా గట్టిగా గుర్తుపెట్టుకున్నాడు ట్రంప్. సో ఏవైతే ఈ వాణిజ్య రంగాలు ఉన్నాయో, ఏవైతే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అవుతుంటాయో, ఖచ్చితంగా ట్రంప్ ఈసారి గట్టి ట్యాక్స్ లేస్తాడు. రైట్ అదే టారిఫ్ల భయం బాగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇండియా ఎగుమతులపై టారిఫ్లు విధించే అవకాశం ఉంది. బికాజ్ ఎందుకంటే ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ ఇండియా కూడా చేసింది అవి ఇంతకుముందు. ఇప్పుడు ట్రంప్ కొత్తగా చేసినాయి కాదు, ఇండియా కూడా చేసి. అంతెందుకండి మన ఇండియాలోనే టాక్సేషన్ సిస్టమ్ చూసుకుంటే సాల్ట్ పాప్కార్న్ కింత, క్యారమెల్ పాప్కార్న్ కింత అనే ట్యాక్స్ లేస్తున్నారు కదా. సో మన ఎట్లా ఉందో మనకు తెలుసు. సో అంటే మన ఫస్ట్ ఏమంటారు
చెడు ఎంచి మేలెంచి ఏదో అంటారు కదా. సో అట్లా ఫస్ట్ మనం చేసే తప్పులు కీడెంచి మేలెంచి ఏదో ఉంటది కదా, మనం చేసిన తప్పులు చాలా ఉన్నాయి. సో అట్లాంటి కంట్రీకి మనం ఏం చేసాం, రివర్స్ వాళ్ళు మనకి ఏం చేస్తారు. ఇప్పుడు మీరు ఒక గిరిధర్ గారు ఒక మాట అన్నారు, ఆంటోనీ పైన తను మొత్తం క్షమాభిక్ష పెట్టేసి తనని బయటికి తీసుకొచ్చాడని, అంటే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ తను ఏం చేయకుండా బైడెన్ ఇలా చేశాడని. గాలి జనార్దన్ రెడ్డి లాంటి పెద్ద ఫినాన్షియల్ క్రిమినల్ ని మనం ఒక పార్టీలో చేసుకొని వి వేవ్డ్ ఆఫ్ ఇట్, రైట్? లైక్ ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి ఈజ్ నో మోర్ ఎ క్రిమినల్ బికాస్ ఈజ్ ఇన్ టు సమ్ ఎక్స్ పార్టీ, రైట్? అలాంటి చరిత్రలు మనకు కూడా ఉన్నాయి. జస్ట్ చెప్తున్నాను. సో ఇప్పుడు ఎప్పుడైతే చైనా గురించి మీరు మాట్లాడారో, చైనా దగ్గర గోల్డ్ రిజర్వ్స్ చాలా ఉన్నాయి అండ్ వాళ్ళ దగ్గర లేబర్ చీప్ అండ్ టెక్నాలజీ మనకంటే 100 సంవత్సరాల ముందు ఉన్నారు వాళ్ళు. ఇదే కోవిడ్ గురించి మనం ఏదైతే మాట్లాడుతున్నామో, WHO గురించి మాట్లాడినప్పుడు కోవిడ్ గురించి ఏదైతే మాట్లాడామో, 3 నెలల్లో హాస్పిటల్ కట్టారు చైనాలో. మన దగ్గర 3 సంవత్సరాల్లో కూడా కట్టలేదు. ఎందుకంటే మన దగ్గర ఫస్ట్ పొలిటీషియన్స్ అందరు సాటిస్ఫై అయిన తర్వాత పేషెంట్స్ సాటిస్ఫై అవ్వాలి. ఒక హాస్పిటల్ బిల్డింగ్ కట్టాలంటే. సో డెఫినెట్ గా ఈ మీరు ట్రంప్ది ట్రావెల్ కూడా చూసుకుంటే, తను ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇప్పుడు ఏప్రిల్లో తను ఫస్ట్ చైనా వెళ్ళి తర్వాత ఇండియా వస్తున్నాడు. తను ఫస్ట్ ఇండియా వచ్చి తర్వాత చైనా వెళ్ళట్లే. సో ఫస్ట్ వెళ్ళిన దగ్గర అక్కడ ఏం మాట్లాడతాడు చైనాలో, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ గ్యాప్స్ ఏం సెటిల్ చేసుకుంటారు, తర్వాత ఇండియాకి వచ్చి తను మోదీతో ఏం మాట్లాడతారు. ఇప్పుడు మన దగ్గర కూడా అంత స్టేబుల్ గవర్నమెంట్ ఏం లేదు కదా. ఐ మీన్ డిపెండెన్సీ కైండ్ ఆఫ్ గవర్నమెంటే ఉంది ఇండియాలో కూడా. ఎన్డీఏ గవర్నమెంటే ఉంది. అంటే దే ఆర్ నాట్ లైక్ ఇంతకు ముందు ఉన్నట్టు ఫుల్ మెజారిటీ ఉండేసి రాత్రికి నోటు రద్దు చేయలేడు కదా ఇప్పుడు మోదీ. సో ఆ కెపాసిటీలో లేడు కదా. ఈ హ్యావ్ టు హీస్ డిపెండెంట్, లైక్ తను కూడా చాలా మంది పైన డిపెండ్ అయి ఉన్నాడు. సో అలాగే ఇప్పుడు ట్రంప్ కూడా ఫస్ట్ చైనాకి వెళ్తున్నాడు ఏప్రిల్లో చైనా నుంచి తర్వాత ఇండియా ట్రిప్ ఉంది తనది. సో ఆ ప్రాసెస్ లో ఏం జరుగుతుంది, తను అక్కడేం డీల్స్ చేసుకుంటాడు, ఇక్కడ ఇండియాకి వచ్చి ఏం డీల్స్ చేస్తాడు. ఇప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, సే ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఫోన్ ఉంది, అది మొత్తం చైనాలో తయారవుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఐఫోన్ లో ఉండేది ప్రతిదీ చైనాలోనే తయారవుతుంది. ఇప్పుడు ఇమీడియట్ గా నెక్స్ట్ 6 months లో మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇండియాకి మూవ్ చేస్తారు అంటే మీకైనా నాకైనా నిజం అనిపించదు కదా, కొంచెం టైం పడుతుంది దానికి. ఆ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మన దగ్గర ఉండాలి, మన దగ్గర అంత ఫాస్ట్ అప్రూవల్స్ ఉండాలి, అన్నీ ఉండాలి. అండ్ మిగతా XYZ లాజిక్స్ అన్ని మనకి వర్కౌట్ అవ్వాలి. సో ఇవన్నీ జరగడానికి కొంచెం టైం పడుతుంది. చాలా ఎర్లీ డిస్కషన్ ఇది. ఇంకా ఆయన పవర్ లోకి వచ్చి ఇంకా ఒక రోజే అయింది. ముందు ఇంకా ట్రంప్ గురించి ఒకటి ఉంటుంది. ట్రంప్ ఈజ్ లైక్ ఎవ్రీ డే హీ విల్ సర్ప్రైజ్ యూ. ప్రతి రోజు మీకు ఒక కొత్త సర్ప్రైజ్ ఇస్తూనే ఉంటాడు. మీ లాస్ట్ టైం చూసుకున్నప్పుడు కూడా 4 సంవత్సరాలు ట్రంప్ ఉంటే 4 సంవత్సరాలు ప్రతి గంట ట్రంప్ న్యూస్ లో ఉన్నాడు. రైట్. దేర్ వాజ్ నాట్ ఈవెన్ వన్ డే దట్ ఎనీ న్యూస్ కవర్ ట్రంప్. పోయినసారి 4 సంవత్సరాల్లో లక్కీలీ కోవిడ్ వచ్చి 2 years అంత తనకు ఛాన్స్ రాలేదు, లక్కీ అనుకోవాలి. సో ఈ ఇయర్ గ్రౌండ్ హిట్ అవ్వడానికి టైం పట్టింది. ఈ ఇయర్ ఆల్రెడీ గ్రౌండ్ ప్రిపేర్ గా ఉంది. జస్ట్ రాగానే హీస్ గోనా ప్లే హిస్ గేమ్స్. హీస్ గోనా షో మంచి సర్కస్ ప్లే చేస్తాడు అండ్ ఎవ్రీవన్ విల్ బి పార్ట్ ఆఫ్ దట్. ప్రతి ఒక్కరు ఆ సర్కస్ లో పార్ట్ అవుతారు. అండ్ అంత తక్కువ అంచనా వేయడానికి ఏమి ఉండదు. ప్రతి ఆయన ఇంకొక చిన్న విషయం, సారీ శివ గారు, చెప్పండి శ్రీనివాస్ గారు, చెప్పండి ఫాస్ట్ గా. ప్రతి చిన్న విషయం గుర్తుపెట్టుకుంటాడు ట్రంప్. అది మాత్రం ప్రపంచం ఎప్పుడు మర్చిపోదు. హీ రిమెంబర్స్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. శివం గారు మీరు చెప్పండి, ఈ కెనడా గ్రీన్లాండ్ విషయంలో ట్రంప్ వైఖరిని ఎలా చూడాలి? అంటే ప్రపంచ దేశాలు ట్రంప్ ని అనుమానంగా చూస్తున్నాయంటారా? వెరీ బిగ్ టాపిక్ అండి. కెనడా ఈజ్ మోర్ లిబరల్ నౌ. ఏమైందంటే కెనడాలో ఎవరైనా అక్కడికి వెళ్ళి వాళ్ళు ఉంటున్నారు, ఆ లిబరల్ ఉండేసరికి ఏమైందంటే ఇంకా దేశంలో భద్రతకు ముప్పు ఏర్పడుతున్నది. దేశానికి భద్రత సరిలేనప్పుడు నేబరింగ్ కంట్రీస్ ఇప్పుడు ఏంటంటే అమెరికాని టార్గెట్ చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇలానే లిబరల్ గా ఉండి యూరోప్ లో అందరినీ అలౌ చేస్తున్నారు పక్క చాలా కంట్రీస్ నుంచి. ఇక్కడ యుద్ధం అవుతుంది, అక్కడ యుద్ధం అవుతుంది. ఇప్పుడు ఏమైంది, ఏకు మేకై కూర్చున్నారు అక్కడ. సేమ్ థింగ్ కెనడాలో కూడా అదే అవుతున్నది. ఇవాళ ఇండియాలో ఎవరికి దమ్ము లేదు కలిస్తానని మాట్లాడింది కదా, కానీ కాకపోతే కెనడాలో ఎలా మాట్లాడుతున్నారు? సో ఇవన్నీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళు అమెరికా మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ కాలిఫోర్నియాలో ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఈ ట్రంప్ ఎలక్ట్ అయిన తర్వాత ఎవడు ఒక జెండా లేదు, ఒక ఎడ్యుకేషన్ లేదు, ఏం లేదు. ఇలా
సో కనుక ఈ లిబరల్ పాలసీస్ ని కంట్రోల్ చేయకపోతే డెఫినెట్ గా ఏ కంట్రీకైనా నష్టం అవుతుంది. ఇప్పుడు ఇవాళ ఇండియా కూడా ఎందుకు అంత స్ట్రాంగ్ ఉంది అంటే కనుక ఈ లిబరల్ పాలసీస్ ని తొక్కి పడేస్తున్నారు. ఇప్పుడు అంత సీన్ లేదన్నట్టు అట్లా, ఎందుకంటే అది ఆ లెఫ్ట్ వింగ్ రైట్ వింగ్ అంటాం కదా. సో అట్లా ఈ రైట్ వింగ్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు కొద్దిగా స్ట్రాంగ్ ఉంటుంది. అదొకటి. గ్రీన్లాండ్కి వచ్చేసరికి ఏంటంటే గ్రీన్లాండ్ ఒకసారి అది వాళ్ళు అమెరికా కనుక తీసుకుంటే వాళ్ళు దే వాంటెడ్ టు కంట్రోల్ రష్యా అండ్ చైనా. ఇంకొక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే గ్రీన్లాండ్ లో ద లాడ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. సో ఫ్యూచర్ అంటే ఇంకా ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఏదైనా కూడా ఇంతకుముందు ఎలానైతే అలాస్కాన్ కొనుక్కున్నారో అలానే ఇప్పుడు గ్రీన్లాండ్ ని కూడా తీసుకునే ప్రపోజల్ ఎంతకైనా తెగిస్తారు. ఇప్పుడు ఖచ్చితంగా ఎంత డబ్బైనా డెన్మార్క్ ఇచ్చేసి అంటే గ్రీన్లాండ్ తీసుకుంటారు. అక్కడ న్యాచురల్ రిసోర్స్ ఉన్నాయి, దాంట్లో ఇంకా 10 సంపాదిస్తారు. అమెరికా ఫ్యూచర్ జనరేషన్ ఇంకా 1000 సంవత్సరాల వరకు దానికి కూడా వెనుకకు చూడకుండా చేసే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే ఆ స్లోగన్ వెనుక చాలా నిగూఢ అర్థాలున్నాయి అంతే. సో కానీ మనం అంత ఈజీగా తీసుకోలేము. ఎవరికైనా కూడా ఇప్పుడు జనరల్ గా చెప్తున్నానండి, ఇండియాలో ఇప్పుడు ఎవరన్నా బంగ్లాదేశ్ నుంచో పాకిస్తాన్ నుంచి ఎవరన్నా వస్తే ఒప్పుకోం కదా. అలానే ఇక్కడ కూడా ఇప్పుడు కెనడా నుంచి కానీ మెక్సికో నుంచి కానీ ఎవరైనా వస్తే ట్రంప్ ఎందుకు ఒప్పుకోడంటే కనుక ఇల్లీగల్ గా వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడికి వచ్చి ఏదో చిల్లర జాబులు చేసుకుంటే $8 $10 అని కాంట్రిబ్యూషన్ ఏ ఉండదు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియా, సో డెఫినెట్ గా ఇండియా అంతా లీగల్ గా వస్తారు. 1% ఆఫ్ ఇండియన్స్ దే ఆర్ కాంట్రిబ్యూటింగ్ 6 to 7% ఆఫ్ ద ట్యాక్సెస్. సో ఇవన్నీ ఉంటాయి. సో as far as the Canada and Greenland concerned, these are my answers అండి. థ్యాంక్ యూ. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్ లో పాల్గొన్నందుకు. వినోద్ కుమార్ గారు, మామిడి గిరిధర్ గారు, జక్కిరెడ్డి శ్రీనివాస్ గారు, పొట్టి శ్రీనివాస్ గారు.